పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. అవును ప్రభువా, సదాకాలం నివసిస్తానయ్యా. శ్రమలైనా, ఇబ్బందైనా, ఇరుకైనా, నా పరిస్థితి, నా స్థితిగతిలో ఏ మాత్రము మార్పు లేకపోయినా నేను స్తుతించడం, నేను కనపరచడం నేను మర్చిపోను తండ్రి. దేవా, నా పరిస్థితి ఏదేమైనా సరే నేను స్తుతించడం మాననయ్యా. నాకు ఉద్యోగం లేకపోయినా నేను స్తుతించడం మాననయ్యా. నాకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ నేను స్తుతించడం మాననయ్యా. నా కుటుంబంలో సమాధానం లేకపోయినా నేను స్తుతించడం మాననయ్యా. తండ్రి, అప్పుల బాధలు మురిగిన నా జీవితాన్ని అయినా తండ్రి నేను స్తుతించడం మాననయ్యా. నా పరిస్థితి దినము ఏమి అర్థం కాని స్థితిలో ఉంది, అయినలో నేను స్తుతించడం మాననయ్యా. అర్థం కాని పరిస్థితుల్లో లోకంలో అవమానంగా వింతకరంగా నేను ఉన్నప్పటికీ నేను స్తుతించడము మాననయ్యా. హల్లెలూయా. దేవుడు నా పక్షంలో ఉన్నాడని, సమర్థుడని, సర్వశక్తులు నీడలో నేను విశ్రమిస్తున్నానని, నా నివాసం ఆయన యందు ఉన్నదని, పిచ్చుకలకు నివాసము దొరుకుతున్నది, వానకోవులకు గూటి స్థలంలో పిల్లలు పెట్టేటకు స్థలము దొరుకుతుందని, నా ఆయన దేవుడు ఇంకెంత ప్రణాళిక కలిగి ఉండడని విశ్వాసం నిరీక్షణలో మనం దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, రక్షక మహోన్నతుడా, నీకు సాధ్యమైనది లేదు. శూరుడు